హలో ఆల్, నేను ఇప్పుడు డాష్ క్యామ్ని ఎలా సెక్యూర్గా ఫిక్స్ చేయాలో చూపిపోతున్నాను. సో నాది యాక్చువల్గా 2 years బ్యాక్ కొట్టుకుంటే అది యాక్చువల్గా విండ్షీల్డ్ బ్రేక్ అవటం వలన అది రీప్లేస్ చేశారు విండ్షీల్డ్. ఇప్పుడు మళ్ళీ రీఫిక్స్ చేస్తున్నాను. సో ఈ విధంగా వైర్లు బయటకు కనపడకుండా ఎలా ఫిక్స్ చేయాలని చూపిస్తున్నాను. సో నేను ఒక సైడ్ని ఫిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే స్ట్రైట్గా మిడిల్లో నాకు సెన్సార్ కెమెరా ఉంది కాబట్టి దానికి అడ్డు లేకుండా సైడ్ని ఫిక్స్ చేస్తున్నాను. సో అలా ఫిక్స్ చేసినప్పుడు అక్కడ ఫిక్స్ చేసేసి దాని నుంచి పైన విండ్షీల్డ్ పైన కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో పెట్టేసి అక్కడ ఒక పిన్ పెట్టేసేయండి సెక్యూర్గా కిందికి రాకుండా. దెన్ ఇక నుంచి అదే విధంగా ఈ విధంగా ఇప్పుడు చూపించినట్టుగా దాంట్లో నుంచి లోపలికి నెట్టేస్తే వైర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా అక్కడ బ్లాక్ స్ట్రాప్ ఉంది కదా, ఆ స్ట్రాప్ లోపలికి కూడా వైర్ వెళ్ళిపోయే విధంగా మీకు కొంచెం గ్యాప్ ఉంటుంది. సో ఆ విధంగా పెట్టేసామంటే అసలు వైరే బయటికి కనపడదు. నాకు యాక్చువల్గా ఫ్రంట్ సాకెట్ ఉంది కాబట్టి పవర్ సాకెట్ నేను ఫ్రంట్ నుంచి తీసుకొస్తున్నాను. నేను యాక్చువల్గా కొంతమందికి ఏంటి ఫ్రంట్ సాకెట్ ఉండదు, యాక్చువల్గా ఇక్కడ హ్యాండ్ రెస్ట్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ రెస్ట్ దగ్గర ఉంటుంది సాకెట్. అలాంటప్పుడు బ్యాక్ సైడ్కి తీసుకొని వచ్చేసేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పిక్చర్లో చూపించేటట్టుగా బ్లూ కలర్లో చూపిస్తున్నాను కదా, ఆ యాంగిల్లో తీసుకొచ్చేసి ఫిక్స్ చేసేయాలి. సో ఈ విధంగా మనం ఫిక్స్ చేసుకుంటే మనకి ఆ వైర్లు కిందికి వచ్చే విధంగా మనం డిస్ట్రాక్ట్ అవ్వము. ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ పర్ఫెక్ట్. అండ్ కొంచెం ఈ వైర్ ఏదైనా మిగిలిగా అనుకుంటే ఆ గ్యాప్ ఉంటుంది ఫ్రంట్, ఆ గ్యాప్లో పెట్టేశాను. ఇప్పుడు చూడండి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ నౌ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.